జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు. ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ 1 కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషం రండి. నా తర్వాత మాట్లాడు చేయిస్తావు కదా. సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష. బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే 1 కోటి రూపాయలు ఎందుకు దానికి ఏమైనా లెక్కపత్రం ఉండదు అధ్యక్ష. ఓ ప్రభుత్వం ఉంది, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? ఆ అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే 1 కోటి రూపాయలు, అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే. కానీ 10 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్ని ఏం కాదంటలేదు అధ్యక్ష. 1 కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు. గారు మంత్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు అదే మా డౌట్. ఏదైతే సబ్మిట్ చేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా 1 కోటి రూపాయలని మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పడిని మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబడలేదు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కొవ్వు తగ్గిపెట్టుకు ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వు తగ్గిపెట్టుకు ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి నీళ్ళకి దాంతో పాటు నిత్యావసర సరుకులు వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి. సార్ ప్రశ్న అడిగిన సోదరుడు సార్ ఇంతమంది ఉన్నారన్నారు సార్. చిత్తశుద్ధి ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు, నేను ఇచ్చా అన్నాడు. 2 పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు లేదా ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పగలిగాడు అధ్యక్ష? చెప్పలేడు అధ్యక్ష. ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో అందరికీ అందాలని చెప్పి 10 సార్లు, ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో మన బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి IVRS వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా 100% వచ్చేదాకా మేము చేసాం అధ్యక్ష. వాళ్ళు 2 పేర్లు చెప్పలేకపోయారు అధ్యక్ష. చర్యలు తీసుకోండి. ఓపెన్ డొమైన్ మేము చేసిన పేరు కూడా ఉంది అధ్యక్ష. మీరు క్లారిటీగా చెప్పారుగా. 1 మినిట్ అరుణ్ కూర్చోవా బాబు, కూర్చో సమయం అధ్యక్ష. నువ్వు కూర్చో అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష. మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి, ఎంతమందికి ఖర్చు పెట్టారు, ఇంకా ఏమైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి, 2 పేర్లు చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అని అన్నారు అధ్యక్ష. మేము అడిగింది అధ్యక్ష 1 మినిట్ ఓపెన్ డొమైన్. ఓకే, ఓపెన్ డొమైన్. సారీ, నేను లేదు. ఓపెన్ డొమైన్ అధ్యక్ష. 100 మంది పార్థసారథి గారు మంత్రి గారు కృష్ణా జిల్లా వాసికి ఉన్నారు. 100 మంది ఒకరు కాదు లీటర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. బీర్లు 3753.76 లీటర్ల స్వాధీనం చేసుకోవడం జరిగింది. 997 వాహనాలను సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే 2023 6604 కేసులు, 7491 నేరస్తుల సంఖ్య, స్వాధీనం చేసుకున్న IMFL లీటర్లు 1,06,082.19, స్వాధీనం చేసుకున్న బీర్లు 9,948.73, స్వాధీనం చేసుకున్న వాహనాలు 1,583.
మొత్తం 34,177 కేసులు బుక్ చేయడం జరిగింది అధ్యక్ష. 40,919 నేరస్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. స్వాధీనం చేసుకున్న IMFL లీటర్లో 24,02,782 లీటర్ల అధ్యక్ష. స్వాధీనం చేసుకున్న బీర్లు 39,582.55. స్వాధీనం చేసుకున్న వాహనాలు 10,889. అశోక్ బాబు. అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో బహుశా ఆంధ్రప్రదేశ్లో వచ్చినంత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏ రాష్ట్రంలో వచ్చి ఉండదు అధ్యక్ష. ప్రత్యేకించి 21వ సంవత్సరం, ఆ సంవత్సరం లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినాయి. మీరు మాట్లాడండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ లిక్కర్లో జరిగిన ఈ అవినీతి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖకు సంబంధించిన దాంట్లో కూడా జరగలేదు అధ్యక్ష. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది బహుశా నాకు తెలిసి ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే 34,000 కేసులు, 40,000 మంది అందుట్లో అఫెండర్స్, దాదాపు 24 లక్షల లీటర్స్ IMFL అంటే దాదాపు 32 లక్షల బాటిల్స్లోకి వస్తుంది అధ్యక్ష. అంటే నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఒకటి ఆయన చెప్పాల్సింది, ఈ కేసుల్లో ఇప్పుడున్న కోర్టుల పరిధిలో ఇవి ఎప్పటికి పరిష్కారం అవుతాయి అనేది మేము చెప్పలేము. ఎందుకంటే 40,000 కేసులు, ఈ కేసులు, గంజాయి కేసులు, రెడ్ శాండల్ కేసులు, ఈ స్పెషల్ యాక్ట్ కింద ఉన్న కేసులన్నింటినీ పరిష్కరించాలంటే ఏదో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, వెహికల్ సీజ్ చేస్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, మరి తిరుగుతున్నారు, మళ్ళీ వాళ్ళే తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్లో అయితే రెగ్యులర్ అఫెండర్స్ బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ లిక్కర్ తెచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఏమన్నా స్పెషల్ కోర్టులు పెట్టి ఈ కేసును తొందరగా ఫైనలైజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అనేది ఒకటి మంత్రి గారు చెప్పాలి. రెండో విషయం అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో 99,000 చిల్లర కోట్లు లిక్కర్ అమ్మారు అధ్యక్ష. అంటే 99,640 ఎంతో సమాడ్. అంటే టోటల్ లిక్కర్ సోల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ రిటైల్ షాప్స్, గవర్నమెంట్ రిటైల్ షాప్స్. ఇందుట్లో బహుశా 700-800 కోట్లు మాత్రమే డిజిటల్ జరిగింది, మిగతా అంతా క్యాష్ జరిగింది. ప్రపంచంలో ఇంత క్యాష్ ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగలేదు అధ్యక్ష. 99,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ అక్రాస్ ది స్టేట్, దాదాపు 3,000 చిల్లర లిక్కర్ షాప్ లో జరిగింది అధ్యక్ష. అసలు ఆ క్యాష్ ఎలా ట్రాన్సాక్షన్ చేశారు, అసలు క్యాష్ ఎలా జరిగింది, ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది పట్టుకున్నది, పట్టుకోని కేసులు కూడా ఎక్కడ అమ్మాలి, వాళ్ళు అమ్మితే షాపులో అమ్ముతారు, విడిగా అమ్ముతారు. కాబట్టి అసలు దీని మీద ఏమైనా సమగ్రమైన ఎంక్వైరీ జరిగిందా, CBCD ఎంక్వైరీ చేశారని చెప్పి మనం చూసాం. దాంట్లో ఏ అంశాలను వెరిఫై చేస్తున్నారు అంటే, ఇప్పుడు డిస్టిలరీస్ దగ్గర నుంచి వచ్చిన అంశం ఒక పాయింట్ అధ్యక్ష. అలాగే ఈ రిటైల్ షాప్స్ లో జరిగిన క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఎందుకంటే 99,000 కోట్ల 5 సంవత్సరాల్లో అకౌంటింగ్ చేయడం అనేది అది అంత చిన్న విషయం కాదు. ఇవాళ మీరు రైతు బజార్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫోన్ పేనే గూగుల్ పేనే చేయమంటున్నారు. అటువంటిది ఏమీ లేకుండా 99,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిందంటే, ఈ NDP లిక్కర్ కేసులు ఈ వాల్యూమ్లో ఉన్నప్పుడు దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఆ ట్రాన్సాక్షన్స్ మీద ఏదన్నా ఆ డిస్టరీస్ తో ఎంక్వైరీ తప్పటి ఇది కూడా ఇంక్లూడ్ చేసింది అనేది మంత్రి గారు మీ ద్వారా అడుగుతున్నారు. రెండో విషయం, ఈ కేసుల్ని సత్వరం డిస్పోజ్ చేసి అఫెండర్స్ పనిష్ చేసేందుకు ఏదన్నా రెగ్యులర్ కోర్టులోనే వాళ్ళు ప్రాసెస్ చేస్తారా, లేదంటే ఏదన్నా స్పెషల్ కోర్టులు పెట్టి ఏదైనా చేసే ఆలోచన ఉందనేది ప్రభుత్వం తరఫున మీ ద్వారా మంత్రి గారు అధ్యక్ష. అధ్యక్ష, రెండు పెద్దలు అశోక్ బాబు గారు చాలా మంచి ప్రశ్న దీని మీద అడుగుతూ జరిగింది అధ్యక్ష. ఎందుకంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది ప్రజల ఆరోగ్యాన్నే కాదు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ట్యాక్సెస్ రూపేణా మన ప్రభుత్వానికి ప్రజలు